శ్రీనివాస్ గారు, రాజకీయాల వల్ల ప్రయోజనం లేదన్న అన్నా హజారే ఈరోజు కాషాయ వస్త్రాలు ధరించిన ఆసనాల బాబాతో జత కట్టడం వెనక రహస్యమే. రహస్యం ఏమీ లేదండి. పద్మనాభరెడ్డి గారు శ్రీనివాస్ గారు, ఇది నా ఉద్దేశంలో ఏంటంటే మన దేశంలో చాలా విపరీతమైన నాయకత్వ లోపం ఉంది, లీడర్షిప్ అనేది లేదు. సో అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడి, అన్నా హజారే, జయప్రకాష్ నారాయణ ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు 1 బిలియన్ మంది ప్రజానీకంకి వీళ్లే కనబడుతున్నారు తప్ప ఇంకెవరు మనకు కనబడట్లేదు. అందువల్ల వాళ్ళ జీవితాన్ని మరీ నిశ్చితంగా పరిశీలించి వాళ్ళు ఇక్కడ కాల్ పెట్టారా, అక్కడ ఫండ్స్ సేకరించారా అన్న దాని మీద స్క్రూటినీ చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తాయి అని నా ఉద్దేశం. 78 లక్షల మంది ఇండియా అగేన్స్ట్ కరప్షన్ కి సపోర్ట్ చేసి మాకు మిస్ కాల్ ఇచ్చారండి. ఒక కర్ణాటక నుంచి 20 లక్షల మంది ఇచ్చారు. కర్ణాటకలో అవినీతి విపరీతంగా పెరిగిపోయి యడియూరప్ప గవర్నమెంట్ వల్ల వాళ్ళు అవినీతికి వ్యతిరేకంగా అలా స్పందించారు. దేశవ్యాప్తంగా సిఏజీ, ఇంకా ఆదర్శ్ కుంభకోణం, ఇలాంటి సిడబ్ల్యూజీ ఇలాంటి వాటి వల్ల ఇంకా ఎంతో మంది స్పందించారు. సో రకరకాల వ్యక్తులు రకరకాల ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. పార్లమెంట్ సుప్రీం అన్నప్పుడు పొలిటికల్ వేలో వెళ్ళడం అనేది పార్లమెంట్ కి సుప్రీం ఒప్పుకున్నట్టే అయింది. సో దానివల్ల నష్టమే లేదు. అన్నా హజారే, బాబా రామ్దేవ్ విషయానికి వస్తే, బాబా రామ్దేవ్ గారు నార్త్ ఇండియాలో ఎన్నో లక్షల మందిని ప్రభావితం చేశారు ఆయన యోగా క్యాంపుల ద్వారా, వీటి ద్వారా. ఆయన కూడా ఒకనొక దశలో పొలిటికల్ పార్టీ పెడతానని కొన్ని ప్రకటనలు చేశారు. దాని గురించి చాలా డిస్కషన్ జరిగింది. బ్లాక్ మనీ గురించి కరప్ట్ చేశారు. ఇప్పుడు అన్నా హజారే గారు బాబా రామ్దేవ్ గారితో ఎలా కలిశారు అంటే అది ఆ లోపల ఉన్న వాళ్ళకి ఆ విషయం బాగా తెలియాలి. బట్ ఆయన ఉద్దేశం ఏంటంటే మేము రాజకీయాల్లోకి రాకుండా కూడా దీని మీద పోరాటం చేయొచ్చు. అండ్ మాస్ బేస్ ఉన్న ఒక ఉద్యమం బాబా రామ్దేవ్ గారు ఆల్రెడీ నడుపుతున్నారు కాబట్టి ఆయనతో కలిసి పనిచేసి ఆ విధంగా కూడా చేయొచ్చు అని ఆయన ఉద్దేశం అయిండొచ్చు. అరవింద్ కేజ్రీవాల్ చెప్పినట్టు మేము రాజకీయాలు 76% మంది ఇండియా అగేన్స్ట్ కరప్షన్ వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని ఓట్ చేశారని ఇండియా అగేన్స్ట్ కరప్షన్ ఒక టెలిఫోన్ ఓటింగ్ నిర్వహించింది. ఈ మధ్యనే మీరు చూసే ఉంటారు. 76% మంది వాలంటీర్స్, సపోర్టర్స్ పొలిటికల్ పార్టీకి వెళ్లడం సరైన నిర్ణయమే అని పోల్లో వ్యక్తం చేశారు. సో ఆ 24% మంది పొలిటికల్ పార్టీలు పాడైపోయి వాటిని మనం బాగు చేయలేమన్న అభిప్రాయంతో ఉన్నట్టున్నారు. చాలా మంది ఈ రోజు మీ ఫోన్ లో, మీ కార్యక్రమంలో చెప్పినట్టే కూడా రాజకీయాల్లోకి వచ్చారంటే రాజకీయాలు ఏదో ఇంకా దాన్ని ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది, మనం రాజకీయాల్లో ఏం చేయలేము అన్నట్టు అసహనం నాకు కనబడతా ఉంది. బట్ రాజకీయాలు ఇప్పుడు పార్లమెంట్ లో మన కుర్చీ ఎదురుగుండా కూర్చున్న వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళు అయి ఉంటే ఇలాంటి బిల్లులు కాదు, ఇదే బిల్లు కాదు ఇంకా ఎన్నో రకాల బిల్లులు జరుగుండేవి, సభలో వ్యవహారాలు జరుగుండేవి, దేశానికి ఉపయోగపడే పనులు ఎన్నో జరుగుంటాయి. సో ఓకే శ్రీదేవి గారు, నిన్న అరవింద్ కేజ్రీవాల్ గారితో మాట్లాడినా గానీ ఆయన ఏమన్నాడు, అట్లీస్ట్ నా పిల్లలకైనా నేను ఒక భయస్థుడిని కాదు, నేను పోరాటం చేసేవాడిని, అలాంటి వీరిని నేను చెప్పుకోవడానికైనా ఈ రోజు అవకాశం ఉంది అంటూ రాజకీయ అరంగేట్రానికి సిద్ధమయ్యాడు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోమంటారు? ఇప్పుడు మనము భారతదేశంలో చూస్తే ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని బిల్స్ వచ్చినా దీంట్లో చాలా కీలకమైనవి, ప్రజా జీవితాలని చాలా బాగా ప్రభావితం చేయగలిగినవి అన్ని కూడా పోరాట ఫలితమే. అలాంటప్పుడు ఇటువంటి ఉద్యమం అసలు ఉద్భవించింది అంటేనే దాని నెసెసిటీ మనకు అందరికీ తెలిసిందే. ఇందాక కూడా చెప్పాను, ఇక్కడ ఐడియాలజీ కంటే కూడా ఐడెంటిటీ క్రైసిస్ చాలా ప్రథమంగా కనిపిస్తుంది. ఎవరికి వాళ్ళు మేము ప్రముఖులము, మామూలాన ఇది ముందుకు వెళ్తుంది అని అక్కడ వచ్చే క్రెడిట్ లో కొంచెం భాగం తీసుకోవాలి అనే విధంగా బిహేవ్ చేస్తున్నారు అనేది అందరికీ కనిపిస్తా ఉంది. ఇందాక అతివాదులు, మితవాదులు ప్రతిదానికి ఉంటారు, ప్రతి ఐడియాలజీకి ఉంటారు. అక్కడ ఐడియాలజీ డిఫరెన్స్ అయితే ప్రజలు కూడా ఆ 2 ఐడియాలజీస్ ని యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఐడెంటిటీ డిఫరెన్స్ అనమాట. ఇందాక కటారి శ్రీనివాస్ గారు అన్నారు, కొంతమంది తాము పట్టుకున్న కుందేలకి 3 కాళ్లే అని వాదిస్తారు, అక్కడే ప్రాబ్లం వస్తుందని. నా ఉద్దేశం ప్రకారము తాము పట్టుకున్న కుందేలకి 3 కాళ్లే అన్నది కూడా స్టిల్ ఏ బెటర్ ఆర్గ్యుమెంట్ దాన్ సేయింగ్ నేను కుందేలని ఎప్పుడు పట్టుకుంటే నేను ఎన్ని కాళ్లు ఉన్నాయి అంటే అన్ని కాళ్లు ఉండాలి అన్నాం. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు పట్టుకుంటాను, ఎన్ని కాళ్లు ఉన్నాయంటే అప్పుడు అందరూ అన్ని కాళ్లు ఉన్నాయని ఒప్పుకోవాలి. ఇప్పుడు మీరు ఇక్కడ మీరు మేక్ అన్ అనాలిసిస్, దట్ ఈస్ వాట్ యూ కెన్ ఇన్ఫర్ ఫ్రమ్ ఇట్. ఎందుకంటే ఎవరైనా అవసరానికి తగ్గట్టుగా ఎవరి ఇమేజ్ బిల్డింగ్ కి అనుగుణంగా వాళ్ళు చేస్తున్నారు. సరే, కేజ్రీవాల్ గారు కొంత రాజకీయ పార్టీ పెట్టడంలో తప్పు పర్సనల్ సెక్రటరీ లైక్ సురేష్ పతారే ఇస్ ఆల్సో అవుట్ ఆఫ్ ది చేసుకోవాల్సింది. ఉద్యమం బలహీనపడింది అనుకుంటే ప్రజల్లో అవినీతి మీద వ్యతిరేకత లేదని కాదండి, అవినీతి పోవాలని కోరుకుంది. కానీ అవినీతి పోదు అన్న ఒక నిరాశ కూడా ఉంది. ఇక్కడ సమస్య ఏంటంటే రాజకీయ పార్టీ పెట్టడం ఎట్టి పరిస్థితుల్లో తప్పు కాదు. అయితే రాజకీయ పార్టీగా చేయాల్సి ఉంటే లోక్సత్తా ఎందుకు రాజకీయ పార్టీ మరి వారు చెప్పినట్టే అనేక చట్టాలు, మేము ఇంతకన్నా అద్భుతమైన చట్టాలు ఈ అమెరికా లాంటి దేశంలో 40-50 సంవత్సరాలు పట్టింది పొలిటికల్ ఫండింగ్ బిల్ దాటాలి.
అవలేలుగా తీసుకురాగలిగాం. కానీ చట్టాలు వచ్చినంత మాత్రాన కూడా వారు చెప్పినట్టు లోక్పాల్ చట్టం వచ్చినా కూడా జనలోక్పాల్ వచ్చినా కూడా అంత తొందరగా మార్పులు రావు. కానీ చట్టాలు అవసరం. ఇవాళ కొన్ని మంచి చట్టాలు రాబట్టే కొంతమేర కన్నా మంచి జరుగుతుంది. కాబట్టి చట్టాల కోసం రాజకీయాలకు అతీతంగా ఒక పోరాటం స్వచ్ఛంద సంస్థల రూపంలోనో ప్రజా ఉద్యమాల రూపంలో జరగాలి. అయితే అక్కడ నిజాయితీ పనులు కూర్చునే అవకాశం వచ్చినట్టుగైతే వీళ్ళు చేయనప్పుడు మేము వచ్చి చేసి చూపిస్తాం. కానీ రాజకీయ పార్టీలు ఎజెండా మార్చడానికి రాజకీయ పార్టీ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మంచి వాళ్ళు రాజకీయాల్లోకి రావడం వల్ల సాంప్రదాయ రాజకీయ పార్టీలు ఎజెండా మార్చడానికి ఉపయోగపడుతుంది. ఇంకోటి కీలకం, ఇప్పుడు ఈ దేశంలో ఏ రోజు కూడా మన రాష్ట్రం మీరు తీసుకుంటే విద్య గురించో ఆరోగ్యం గురించో స్థానిక ప్రభుత్వాల అధికారాల గురించి ఏనాడు చర్చ జరగదు. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడినా విద్య గురించి మాట్లాడుతున్నారు, అవినీతి గురించి మాట్లాడుతున్నారు, వైద్యం గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు వచ్చింది? అది ఎందుకు సాధ్యమైంది? గాంధీ జయంతితో లేకపోతే జనవరి 26కి అసలు ప్రాముఖ్యత ఏమైనా ఇచ్చారా? ఇవాళ రాజకీయ పార్టీలు లోక్సత్తా అక్టోబర్ 2 రాజకీయ పార్టీ ప్రారంభించింది. గాంధీ డిఫరెంట్. ఆయన బండా శ్రీనివాసరావు ఆయన నా ఫోటో వాడుకోవద్దు, ఆమె ఆఖరికి నిన్న సొంత ఆమె సలహాదారుడైన సురేష్ పతారే కూడా విడిచిపెట్టిపోవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోమంటారు? చక్రస్థానానికి సమయం ఆసనం అయినట్టు క్లుప్తంగా చూద్దాం. 3 minutes. ఒకటి 60 ఏళ్ల బట్టి ఇప్పుడు శ్రీనివాస్ గారి ఆశాభావాన్ని మనం అందరం ఆహ్వానిద్దాం. దాంట్లో సందేహం లేదు, ఆశాభావంతో ఉండాలి. 76% మంది ఫోన్ల ద్వారా ఇంటర్వ్యూల ద్వారా చెప్పారంటే ఫోన్లు కంప్యూటర్లు ఇంటర్నెట్లు వాడేవాళ్లే కాదు ఈ 76%. ఇంకా అసలు ఆ ఫోన్ అంటే తెలియని వాళ్ళు ఉన్నారు చాలా మంది. వాళ్ళ అభిప్రాయం కావాలి ఇక్కడ ఒక రాజకీయ పార్టీ పెట్టాలంటే. చాలా మంది ఈ కంప్యూటర్లకు అతుక్కుపోయిన వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారమే మీరు పోతారంటే కుదిరే పని కాదు ఇక్కడ రాజకీయం అంటే. ఇంకొకటి, ఈ 60 ఏళ్ల స్వాతంత్ర కాలంలో మనకి అనేక పార్టీలు ఎప్పుడైతే ప్రజలు ఒక రాజకీయ పార్టీతో పరిపాలనతో విసుగు చెందినప్పుడల్లా, వారు మాట్లాడిన మాట అసహనం పొందినప్పుడల్లా కొత్త పార్టీలు పుట్టుకుంటూ వచ్చినప్పుడు ప్రజలు వాటిని ఆహ్వానించారు, స్వాగతించారు. కానీ ఏం జరిగిందండి? 5-10 ఏళ్లలో మళ్లీ ఆ తానులో ముక్కలేని ప్రూవ్ చేసుకుంటున్నారు. కాబట్టి అక్కడ వస్తోంది రాజకీయ పార్టీల పట్ల ప్రజలకు ఒక సదభిప్రాయం లేకుండా. వీరన్నట్టు నిజంగా వచ్చి కొత్త వాళ్ళు వచ్చి సిద్ధాంతాలు వచ్చి రాజకీయాల పట్ల అవగాహన పెంచి మంచి రాజకీయాలు తీసుకురావడం. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు చెబుతుంటారు ఎప్పుడు కూడా, అదేంటి చెడ్డవాళ్ళ దోషం కంటే మంచి వాళ్ళ మౌనం డేంజర్ అని చెప్పి. కానీ ఆ విధంగా చేయాలంటే మాత్రం రాజకీయ పార్టీలు ఒకటే తరుణోపాయం కాదు, ఖచ్చితంగా ఒక స్వచ్ఛంద సంస్థలు కూడా చేయగలవు. ఈ రాజకీయ అరంగేట్రానికి సిద్ధమయ్యారు. అక్కడ చక్రస్నానం ప్రారంభమైంది. లెట్స్ గో టు తిరుపతి.